హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనం లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి జూన్ వరకు 2025 ఇంపార్టెంట్ 500 కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా. సో అందులో మనం పార్ట్ 4కి అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా. సో ఫస్ట్ 3 parts చూడకపోతే ఖచ్చితంగా చూడండి, కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో చూడండి, 151 క్వశ్చన్. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలిచారు? 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలిచారు అని అడుగుతున్నారు. ఎవరండి? మ్యాడిసన్ కీస్ గారు గెలవడం జరిగింది. మ్యాడిసన్ కీస్. ఓకేనా. సో ఫస్ట్ గ్రాండ్ స్లామ్ అనేది విన్ అవ్వడం జరిగింది అనమాట. ఎవరిని ఓడించింది? ఆర్యానా సాబలెంకాని ఓడించడం జరిగింది అనమాట. ఓకే. అండ్ మెన్స్ సింగిల్స్ లో చూసుకుంటే జానిక్ సిన్నర్ గెలిచాడు. ఎవరిని ఓడిపించి? అలెగ్జాండర్ వెరేవ్ని ఓడిపించి. ఓకేనా. ఉమెన్స్ డబుల్స్ చూసుకుంటే క్యాథరీనా సినియాకోవా అండ్ టైలర్ టౌన్సెండ్ వీళ్ళిద్దరూ విన్ అవ్వడం జరిగింది. మెన్స్ డబుల్స్ చూసుకుంటే హ్యారీ హెల్వోరా అండ్ హెన్రీ ప్యాటన్ విన్ అవ్వడం జరిగింది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 152nd క్వశ్చన్ మనం చూసుకుంటే, సర్ గర్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఫర్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 ఎవరు గెలిచారు అంటున్నారు. 2024 సంవత్సరానికి ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, దీన్నే సర్ గర్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఎవరు గెలిచారు? ఇక్కడ క్లియర్గా మీరు ఫోటో చూడొచ్చు. ఎవరు? జస్ప్రీత్ బుమ్రా విన్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కొన్ని మనం చూద్దాం. ఇక్కడ ఐసీసీ మెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి హర్షదీప్ సింగ్ అండి. ఉమెన్లో T20 చూసుకుంటే ఎమిలియా కెర్. ఇంకొన్ని మనం ఇంపార్టెంట్ చూసుకుంటే ఓడిఐ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్. అలాగే ఉమెన్ చూసుకుంటే స్మృతి మందానా. ఓకేనా. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ కూడా మనకి జస్ప్రీత్ బుమ్రానే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఏంటి? సర్ గర్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, జస్ప్రీత్ బుమ్రా. అండ్ ఉమెన్స్ చూసుకుంటే అమేలియా కెర్ అనమాట. ఓకే. సో సేమ్ అదే మనం ఇక్కడ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 153 క్వశ్చన్ మనం చూసుకుంటే, కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అంటున్నారు. ఎవరు? రేఖా గుప్తా గారు అనమాట. ఓకేనా. సో రేఖా గుప్తా గారు వచ్చేసి బీజేపీకి సంబంధించిన వ్యక్తి. సో ఇప్పుడు ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ కింద ఉన్నారు. ఏ కాన్స్టిట్యుయెన్సీ అంటే షాలీమార్ బాగ్ కాన్స్టిట్యుయెన్సీ అనమాట. ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఒక 4వ ఉమెన్ అనమాట, 4వ మహిళ. ఓకేనా. సో నెక్స్ట్ 154 క్వశ్చన్ మనం చూసుకుంటే, వరల్డ్ పల్సెస్ డే ఎప్పుడు జరుపుకుంటాము అని అడుగుతున్నారండి. వరల్డ్ పల్సెస్ డే ఇక్కడే చూడొచ్చు మీరు, డేట్ February 10న జరుపుకుంటాం వరల్డ్ పల్సెస్ డే. అయితే 2025 థీమ్ ఏంటి అంటే, పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్. పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్. సో మెయిన్గా ఏంటి ఈ పల్సెస్ గురించి? మనకి సస్టైనబుల్ అగ్రికల్చర్ గురించి లేదా న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీని హైలైట్ చేస్తుంది అనమాట. ఓకేనా. మనకి ఈ పల్సెస్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తుంది. సో నెక్స్ట్ 155 క్వశ్చన్ చూసుకుంటే, బెల్జియం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? బార్ట్ డి వీవర్ అండి. బార్ట్ డి వీవర్ వచ్చేసి ప్రస్తుతం బెల్జియం యొక్క ప్రధానమంత్రి. ఓకేనా. ఈయన February 2025లోని చేపట్టారు. సో చూసుకోండి, మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్లు అలాగే మాక్ టెస్ట్లు టోటల్ 700 బిట్స్ అండి. టోటల్ 700 బిట్లు అయితే ఉంటాయి. మనం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా కవర్ చేస్తాం? నవంబర్ 2024 నుంచి జూన్ 2025 వరకు కవర్ చేయడం జరుగుతుంది. 3 నెలల వ్యాలిడిటీ. కేవలం 100 రూపాయలు మాత్రమే అండి, 100 రూపీస్ మాత్రమే. 8 months కరెంట్ అఫైర్స్. మనకి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా తీసుకోవాలి ఈ కోర్స్ అంటే, జీజేపీ తెలుగు యాప్ కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది ఇస్తున్నాను. ఓకేనా. జీజేపీ అండి, జీజేపీ తెలుగు యాప్. ఓకే. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, తప్పకుండా లింక్ క్లిక్ చేసి అందులో మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి.
మన పీడిఎఫ్స్లోంచి అండ్ మనం చెప్పిన బిట్స్లోంచి. అలాగే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో కూడా తప్పకుండా చాలా చాలా బిట్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ 156 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియా జపాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఫిబ్రవరి మార్చ్ 2025లో జరిగింది. దాని పేరేంటి అంటున్నారు. ఓకేనా? భారత్ జపాన్ సంయుక్త సైనిక వ్యాయామం పేరు ఏంటి అంటున్నారు. పేరేంటండి? ధర్మా గార్డియన్. ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి మార్చ్ 2025లోని. ఇండియా జపాన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? ఈస్ట్ ఫుజీ ట్రైనింగ్ ఏరియా జపాన్లో జరిగిందనమాట. జపాన్లో జరిగింది. మెయిన్గా దేని గురించి అంటే అర్బన్ వార్ఫేర్ అలాగే ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది. ఓకే, సో ఇది ఎన్నో ఎడిషన్ జరిగింది? 6th ఎడిషన్ అండి, 6వ ఎడిషన్ జరిగింది ధర్మా గార్డియన్ ఇండియా జపాన్. సో నెక్స్ట్ 157 క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏషియాస్ ఫస్ట్ లైఫ్ సైజ్డ్ యానిమెట్రానిక్ ఎలిఫెంట్ ఇంట్రడ్యూస్డ్ బై పెటా ఇండియా? చూడండి, పెటా ఇండియా ద్వారా పరిచయం చేయబడిన ఆసియా తొలి లైఫ్ సైజ్డ్ యానిమెట్రానిక్ ఎలిఫెంట్ పేరు ఏమిటి అంటే దీని పేరు ఎల్లి అనమాట. సో ఈ ఎల్లి అనేది ఏం చేస్తుందంటే, మెయిన్గా దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మొత్తం స్కూల్స్లో కావచ్చు చిల్డ్రన్ని ఎడ్యుకేట్ చేయడానికి. దేని గురించి? అసలు యానిమల్స్ని ఈ ఎలిఫెంట్స్ పడే కష్టాలు, వాటి దంతాలు తీసుకెళ్ళిపోవడం లేకపోతే వాటిని చంపేయడం, రకరకాల వాటన్నిటిని కూడా తెలియజేయాలి చిల్డ్రన్కి అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. దీనికి వాయిస్ వచ్చేసి దియా మిర్జా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? దియా మిర్జా దీనికి వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 158 క్వశ్చన్ చూడండి, ఏ కంపెనీ 10,000 కోట్ల రూపాయలు కర్ణాటక సెమీ కండక్టర్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడానికి నిర్ణయించుకుంది అంటున్నారు. చూడండి, కర్ణాటక సెమీ కండక్టర్ రంగంలో 10,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రకటించిన సంస్థ ఏది అని అడుగుతున్నారండి. ఏది? ల్యామ్ రీసెర్చ్ అండి, ల్యామ్ రీసెర్చ్. ఓకేనా? ఇది మనకి ఇన్వెస్ట్ కర్ణాటక 2025 సమ్మిట్లోని భాగంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో 10,000 కోట్ల రూపాయలు. ఇందులో సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఇదేంటి? ఇది ఒక అమెరికన్ కంపెనీ అనమాట, ల్యామ్ రీసెర్చ్. సో నెక్స్ట్ 159 క్వశ్చన్, 2024 లోకల్ గవర్నెన్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు 2024 లిస్ట్ ఇదనమాట. ఓకేనా? సో మొదటి ప్లేస్ కర్ణాటక ఉంది. చూడండి, 2024 లోకల్ గవర్నెన్స్ పనితీరు సూచికలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే కర్ణాటక. ఓకేనా? సో ఈ రిపోర్ట్లోని మెయిన్గా ఏ పారామీటర్స్ ఉంటాయి అంటే చూడండి, ఫ్రేమ్వర్క్, ఫినాన్సెస్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్, కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ అకౌంటబిలిటీ. అంటే లోకల్ బాడీస్ గవర్నెన్స్ ఎలా ఉంది, సో వీటన్నిటి పారామీటర్స్ బట్టి చెప్తారనమాట. సో నెక్స్ట్ 160 క్వశ్చన్ చూసుకుంటే, ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. జ్ఞానేష్ కుమార్ అండి, జ్ఞానేష్ కుమార్ గారు ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎప్పుడు కూడా ఏంటి, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఓకేనా? సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి జ్ఞానేష్ కుమార్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ చూసుకోండి, సుఖ్బీర్ సింగ్ సంధు అలాగే వివేక్ జోషి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, సో నెక్స్ట్ 161 క్వశ్చన్ మనం చూసుకుంటే, కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ సిపిఐ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఇక్కడే చూడొచ్చు 96 అనమాట. భారతదేశం ర్యాంక్ ఎంత? 96. సో మొదటి ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్, నెక్స్ట్ ఫిన్లాండ్, థర్డ్ సింగపూర్, మన ఇండియా 96th ర్యాంక్లో ఉంది. అలాగే మన భారతదేశం పక్కనున్న దేశాల యొక్క ర్యాంక్ చూసుకుంటే పాకిస్తాన్ 135, చైనా 76, బంగ్లాదేశ్ 151, శ్రీలంక 121, మయన్మార్ 168, భూటాన్ 18. ఓకేనా? సో నెక్స్ట్ 162 క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ 2 ఇండియన్ స్టేట్స్ రిసీవ్డ్ దేర్ ఫస్ట్ ఎవర్ రామ్సర్ సైట్స్? ఫిబ్రవరి 2025లో మొదటిసారిగా రామ్సర్ స్థానాలను పొందిన 2 భారత రాష్ట్రాలు ఏవి అని అడుగుతున్నారు. ఏ 2 అవి? సిక్కిం అండ్ జార్ఖండ్. సిక్కిం అండ్ జార్ఖండ్లోని ఫస్ట్ టైం 2 రామ్సర్ సైట్స్ అయితే వచ్చాయన్నమాట. ఓకేనా? సో ఈ 2 కలిపిన తర్వాత అంటే మొత్తం 4 కలిసాయి, బట్ ఈ 2 రాష్ట్రాలకి మాత్రం మొదటిసారిగా రామ్సర్ సైట్స్ వచ్చాయి. సో ఇవి కలిపిన తర్వాత మొత్తం 89 అయ్యాయండి.
ఈ 4 కలిపిన తర్వాత మనం చూసుకుంటే. ఓకే, సో అవి ఏంటేంటి చూడండి. సక్కరా కొట్టై బర్డ్ శాంచురీ అండ్ తీర్థంగల్ బర్డ్ శాంచురీ, ఇది తమిళనాడు ఈ 2. కెచియోపాల్రీ వెట్లాండ్ సిక్కింలోని, ఉద్వా లేక్ జార్ఖండ్లోని. ఓకేనా, సో ఈ 4 అనమాట. సో ఇది సిక్కింకి జార్ఖండ్కి ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ కింద చెప్పుకోవచ్చు, ఎందుకంటే అవి ఫస్ట్ ఎవర్ రామ్సర్ సైట్స్ అనేవి ఆ రాష్ట్రాల్లో వచ్చాయి కాబట్టి. సో నెక్స్ట్ 163 క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ స్టేట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఆఫ్ గుజరాత్? గుజరాత్ రాష్ట్రంలోని మొట్టమొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఏ ప్రదేశాన్ని ప్రకటించారు అంటున్నారు. ఏ ప్రదేశం? ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ ఆఫ్ గునేరీ విలేజ్ని ప్రకటించడం జరిగింది. కచ్, గునేరీ గ్రామం కచ్లోని ఇన్లాండ్ మ్యాంగ్రోవ్స్ని, ఈ ఏరియాని, ఈ ప్రదేశాన్ని అయితే ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుజరాత్లోని ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా, ఎప్పుడు? జనవరి 2025లో గుజరాత్ గవర్నమెంట్ వచ్చేసి దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఓకేనా, దీని ఏరియా చూసుకోండి 32.78 హెక్టార్ల విస్తీర్ణం గల ఉందన్నమాట. సో నెక్స్ట్ 164 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇన్ విచ్ కంట్రీ డిడ్ ఇండియా విన్ బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025 విత్ ద ఫైనల్ మ్యాచెస్ ప్లేడ్ ఇన్ వాల్వర్ హ్యాంప్టన్? చూడండి, మనకి కబడ్డీలోని మెన్ ఉమెన్ రెండిట్లోని కూడా భారతదేశమే గెలిచింది. అయితే ఎక్కడ జరిగింది ఈ ఫైనల్స్? ఇవి అసలు ఫైనల్ మ్యాచెస్ ఎక్కడ జరిగాయి? ఏ కంట్రీలో గెలిచింది మన ఇండియా అంటున్నారు. ఎక్కడ గెలిచిందండి? ఇంగ్లాండ్లో గెలిచిందనమాట, ఇంగ్లాండ్లో. సో ఇది ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్లో జరిగింది. ఎవరి మీద గెలిచింది? ఇంగ్లాండ్ మీదే గెలిచింది ఫైనల్స్లోని. ఫైనల్స్లో చూసుకుంటే మెన్స్ కూడా ఇంగ్లాండ్ మీదే గెలిచారు, ఉమెన్ కూడా ఇంగ్లాండ్లోనే గెలిచారు. సో ఫస్ట్ టైం కబడ్డీ వరల్డ్ కప్ అనేది అవుట్ సైడ్ ఏషియా, ఆసియాలో కాకుండా బయట జరిగిందనమాట మొదటిసారిగా. ఎక్కడంటే ఇంగ్లాండ్లోని. వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 165 క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఫౌండేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర స్థాపన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు. ఎప్పుడు? ఫిబ్రవరి 20న జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, అరుణాచల్ ప్రదేశ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఫిబ్రవరి 20. రాష్ట్ర హోదా ఎప్పుడు వచ్చిందంటే 1987లో వచ్చిందనమాట. ఓకేనా, సో 1987 ఫిబ్రవరి 20న పూర్తి స్థాయి రాష్ట్రంగా మారింది అరుణాచల్ ప్రదేశ్. అయితే 1972 నుంచి 1972 నుంచి ఇది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండేదన్నమాట. 1987లో రాష్ట్రం కింద మారింది. అయితే అరుణాచల్ ప్రదేశ్తోనే సేమ్ అప్పుడే మిజోరాం కూడా మనకి ఫౌండేషన్ డే ఫిబ్రవరి 20 అయింది. సేమ్ అదే సంవత్సరం అనమాట 1987. ఇది కూడా మనకి 1972 వరకు యూనియన్ టెరిటరీ కింద, కేంద్ర పాలిత ప్రాంతం కింద 1972 నుంచి 1987 వరకు కేంద్ర పాలిత ప్రాంతం కింద ఉన్నది. ఓకేనా, సో నెక్స్ట్ 166 క్వశ్చన్ అండి. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఫెర్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీ ఇనాగరేటెడ్? భారతదేశ తొలి ఫెర్రెట్ పరిశోధన కేంద్రం ఎక్కడ ప్రారంభించారంటున్నారు. ఎక్కడండి? ఫరీదాబాద్, హర్యానాలో ప్రారంభించడం జరిగింది. చూసుకోండి, ఫస్ట్ అనేది ఎప్పుడు కూడా తొలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ఫరీదాబాద్లోని మనకి ఇక్కడ ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, దేని గురించి? వ్యాక్సిన్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ రీసెర్చ్ అనేది ఇక్కడ మెయిన్గా జరుగుతుందనమాట. ఓకే, అలాగే మనం చూసుకుంటే ఇక్కడ గర్భిణీ దృష్టి అనే ప్రోగ్రామ్ కూడా ఇక్కడ మనకి దీన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్గా ఏం చేస్తారంటే సుమారుగా 12,000 ప్రెగ్నెంట్ ఉమెన్, అలాగే న్యూ బార్న్స్, అలాగే పోస్ట్ పార్టమ్ మదర్స్, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈ స్పెసిమెన్స్ అనేవి కలెక్ట్ చేసి ఆ డేటా అనేది ఉంచుతారనమాట. సో అదేంటి? నెక్స్ట్ ఇంప్రూవింగ్ మెటర్నల్ అండ్ నియోనటల్ హెల్త్ అవుట్కమ్స్. ఇప్పుడు ఏంటి? ఆ రీసెర్చ్ ఫెసిలిటీ ద్వారా మనకి మంచి డెసిషన్స్ తీసుకోవడానికి మనకి ఆ స్పెసిమెన్స్ అనేవి మనకి అక్కడ హెల్ప్ అవుతాయి అనమాట, ఆ డేటా అంతటితోని. ఓకేనా, సో నెక్స్ట్ 167 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ లా సెక్రటరీ కింద ఎవరిని అపాయింట్ చేశారంటున్నారు. భారత తొలి మహిళా చట్ట కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటున్నారు. ఎవరండి? అంజు రతి రాణా అండి. అంజు రతి రాణా వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ లా సెక్రటరీ అయ్యారనమాట. సో నెక్స్ట్ 168 క్వశ్చన్, సెబీ యొక్క చైర్పర్సన్గా అపాయింట్ అయింది ఎవరు అంటున్నారు. ఎవరండి?
తుహిన్ కాంతా పాండే అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సెబీ చైర్మన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఖచ్చితంగా మనకి రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతారు. ముందు మాదాపి పూరి బుచ్ గారు ఉండేవారు, ఇప్పుడు అక్కడ ప్లేస్లో మనకి తుహిన్ కాంతా పాండే వచ్చారు, సెబీ చైర్మన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 169 క్వశ్చన్ మనం చూసుకుంటే హెచ్పిసిఎల్కి, ఓకే, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కింద ఎవరిని అపాయింట్ చేస్తారు? ఇక్కడే మీరు చూస్తున్నారు, వికాస్ కౌశల్ గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. వికాస్ కౌశల్ హెచ్పిసిఎల్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో నెక్స్ట్ 170 క్వశ్చన్ మనం చూసుకుంటే జిఎస్ఎంఏ అంటున్నాం, గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ యొక్క చైర్పర్సన్ కింద ఎవరిని అపాయింట్ చేశారు? చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? గోపాల్ విఠల్ గారు నియమితులు అవ్వడం జరిగిందనమాట. ఈ గోపాల్ విఠల్ ఎవరు అంటే భారతీ ఎయిర్టెల్ యొక్క వైస్ చైర్మన్, అలాగే ఎండి అనమాట, మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ఓకేనా, సో నెక్స్ట్ 171 క్వశ్చన్ మనం చూసుకుంటే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్కి ఏఐ బేస్డ్ గవర్నెన్స్కి ఒక ఎంఓయూ అనేది కుదుర్చుకుందనమాట ఒక స్టేట్, ఒక రాష్ట్రం. అది ఏ రాష్ట్రం అంటున్నారు? చూడండి, ఏఐ ఆధారిత పరిపాలన కోసం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ ఈ ఒప్పందం కుదుర్చుకుందనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 172 క్వశ్చన్ మనం చూసుకుంటే 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎక్కడ నిర్మించనున్నారు? ఎక్కడండి? అమరావతిలో నిర్మించనున్నారు. మనందరికీ తెలుసు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు మనకి నిరాహార దీక్ష అనేది చేయడం జరిగింది. ఓకేనా, సో అందుకని మనకి ఇక్కడ 58 అడుగుల స్టాట్యూని అయితే అమరావతిలోని నిర్మించడం జరుగుతుంది. అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్లోని అతని ఇల్లుని, అది ఎక్కడుందండి, పడమటిపల్లి విలేజ్లో ఉంది, దాన్ని మ్యూజియం కింద కూడా మారుస్తున్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఒక సంవత్సరంలో అయితే ఈ స్టాట్యూని నిర్మిస్తారు అని క్లియర్గా మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ 173 క్వశ్చన్ మనం చూసుకుంటే న్యూ పోలీస్ అకాడమీ ఇనాగ్రేట్ చేశారన్నమాట అస్సాంలో. దాని పేరు ఏంటి అంటున్నారు? ఇక్కడ మీరు చూడవచ్చు, లచిత్ బర్పుకాన్ పోలీస్ అకాడమీ. లచిత్ బర్పుకాన్ పోలీస్ అకాడమీ అనమాట. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇది ఎవరి పేరు మీద పెట్టారు? అహోమ్ జనరల్ లచిత్ బర్పుకాన్ పేరు మీద ఈ అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 174 క్వశ్చన్ మనం చూసుకుంటే వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ కెపాసిటీ ఆఫ్ ద నామ్రూప్ 4 అమోనియా యూరియా ప్లాంట్ అప్రూవ్డ్ ఇన్ అస్సాం? అస్సాంలో ఆమోదించిన నమ్రూప్ 4 అమోనియా యూరియా ప్లాంట్ సంవత్సరిక సామర్థ్యం ఎంత అని అడుగుతున్నారండి. ఓకేనా, సామర్థ్యం వచ్చేసి 12.7 లక్షల మెట్రిక్ టన్నులు, 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఆఫ్ యూరియా అనేది ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఓకేనా, ఈ ప్రాజెక్ట్ని 10,601.40 కోట్లతో మనకి ఇక్కడ అప్రూవ్ చేశారనమాట ఈ ప్రాజెక్ట్కి. ఓకేనా, సో నెక్స్ట్ 175 క్వశ్చన్ చూసుకుంటే విచ్ కంట్రీ ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ బిట్వీన్ 2020 to 2024 అకార్డింగ్ టు సిప్రి? SIPRI సిప్రి 2020-24కి మధ్య కాలంలో ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశం ఏది అంటున్నారు? ఏది? యుక్రెయిన్ అండి. ఉక్రెయిన్ వచ్చేసి మనకి తెలుసు, రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా. సో ఉక్రెయిన్ వచ్చేసి మనకి టాప్ ఇంపోర్టర్, ఎక్కువ దిగుమతి చేసుకుంది 2020 నుంచి 2024 మధ్యలో చూసుకుంటే. ఓకేనా, సో చూసుకోండి, ఫస్ట్ ఉక్రెయిన్, తర్వాత ఇండియా మనకి సెకండ్ ప్లేస్లో ఉంది, తర్వాత థర్డ్ ఖత్తర్, ఫోర్త్ సౌదీ అరేబియా, ఫిఫ్త్ పాకిస్తాన్ ఉందన్నమాట. ఎక్కడి నుంచి వీళ్ళు దిగుమతి చేసుకున్నారు అనేది కూడా ఇక్కడ మీకు చూడొచ్చు. సో నెక్స్ట్ 176 క్వశ్చన్ మనం చూసుకుంటే మార్చ్ 2025లో ఏ దేశం భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించింది అంటున్నారు? ఏ దేశం అండి? మారిషస్ అండి. మారిషస్ అందించడం జరిగింది. ఆ అవార్డు పేరు ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ ద కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందంటే ఇది మారిషస్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అండి. ఓకేనా, హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట.
అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు భారతీయ నాయకుడి గౌరవాన్ని అందుకోవడం ఇదే తొలిసారి, ఫస్ట్ టైం అనమాట ఇది. ఓకేనా? సో నెక్స్ట్ 177 క్వశ్చన్ మనం చూసుకుంటే ఐఫా అవార్డ్స్ 2025 ఎక్కడ జరిగింది? ఎక్కువ అవార్డులు ఏ సినిమా గెలుచుకుంది, ఏ ఫిల్మ్ గెలుచుకుంది? ఎక్కువ అవార్డ్స్ జైపూర్లో జరిగింది. అండ్ లాపతా లేడీస్ వచ్చేసి ఎక్కువ అవార్డులు గెలుచుకోవడం జరిగింది. ఎక్కడ జరిగింది? జైపూర్, రాజస్థాన్లో అయిందనమాట ఐఫా 2025. లాపతా లేడీస్ వచ్చేసి 10 అవార్డులు గెలుచుకుందండి. బెస్ట్ ఫిలిం, డైరెక్టర్, స్క్రీన్ ప్లే వీటన్నిటితో పాటు మొత్తం 10 అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ యాక్టర్ మేల్ కార్తీక్ ఆర్యన్, బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి నితాన్షి గోయల్ అనమాట. ఓకేనా? ఐఫా 2025. సో ఫుల్ లిస్ట్ ఆఫ్ విన్నర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. బెస్ట్ పిక్చర్ లాపతా లేడీస్, బెస్ట్ డైరెక్షన్ కిరణ్ రావు అండి, సేమ్ లాపతా లేడీస్కి. అలాగే మిగతా అవార్డ్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. తెలుగులో కూడా మనం దాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ యాక్టింగ్ కేటగిరీస్లో చూసుకున్నాం కదా, కార్తీక్ ఆర్యన్ అండ్ నితాన్షి గోయల్కి వచ్చింది. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా రాకేష్ రోషన్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 178 క్వశ్చన్ చూస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 97th అకాడమీ అవార్డ్స్లోని బెస్ట్ పిక్చర్ అవార్డ్ ఏ మూవీకి వచ్చింది అంటున్నారు? ఏ మూవీ అండి? అనోరాకి రావడం జరిగింది. అనోరాకి బెస్ట్ పిక్చర్ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది అనోరా మూవీకి. డైరెక్టర్ సియాన్ బేకర్కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది. బెస్ట్ యాక్ట్రెస్ మైకీ మ్యాడిసన్కి రావడం జరిగింది. ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్. సో అండ్ ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్లో చూసుకుంటే ఏడ్రియన్ బ్రోడీ బ్రూటలిస్ట్కి రావడం జరిగింది అనమాట. అండ్ యాక్ట్రెస్ చూసాం కదా మైకీ మ్యాడిసన్ అనోరా ఫిలింకి రావడం జరిగింది. ఓకేనా? డైరెక్టర్ చూసాం సియాన్ బేకర్. అలాగే ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ చూసుకుంటే ఐ ఆమ్ స్టిల్ హియర్ అని. అండ్ బెస్ట్ పిక్చర్ అనోరా. ఓకేనా? మిగతావన్నీ కూడా ఒకసారి జస్ట్ చూసుకోండి. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 2025 ఎవరు గెలిచారంటున్నారు? ఇమేజ్లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరు. ప్రజ్ఞానంద విన్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో ప్రజ్ఞానంద వచ్చేసి విన్ అయ్యారు టాటా స్టీల్ మాస్టర్స్ 2025 టైటిల్, గూకేష్ని ఓడిపించి. సో నెక్స్ట్ 180 క్వశ్చన్ మనం చూసుకుంటే బీసీసీఐస్ కాల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ మెన్ 2024 ఎవరికి వచ్చింది అంటున్నారు? సో చూసుకోండి, బీసీసీఐ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ పురుషులలో ఎవరికి వచ్చింది? ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తే వెంటనే చెప్పేస్తారు ఎవరికి? సచిన్ టెండూల్కర్ గారికి రావడం జరిగిందనమాట. సో మెన్లో సచిన్ టెండూల్కర్ గారికి రావడం జరిగింది. అలాగే పాలీ ఉమిర్గర్ అవార్డు వచ్చేసి జస్ప్రీత్ బుమ్రాకి రావడం జరిగిందనమాట. ఓకేనా? బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఉమెన్లో స్మృతి మందానాకి రావడం జరిగింది. మిగతా అవార్డ్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా? సో ఏం తెలుగులో కూడా మనం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 181 క్వశ్చన్ మనం చూసుకుంటే 2025 ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ మెన్స్ కేటగిరీలో ఎవరు విన్ అయ్యారు అంటున్నారు? ఇక్కడే పేరుంది, పంకజ్ అద్వానీ విన్ అవ్వడం జరిగింది అనమాట. 2025 ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్. ఓకేనా? ఏషియన్ అండి, ఆసియా. ఓకే, పంకజ్ అద్వానీ. సో 182 క్వశ్చన్ మనం చూసుకుంటే మెన్స్ సింగిల్స్ టైటిల్ 2025 ఢిల్లీ ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎవరు విన్ అయ్యారు అంటారు? ఎవరండి? కిరియన్ జాకెట్ విన్ అవ్వడం జరిగింది. ఇతనే అనమాట. ఓకేనా? కిరియన్ జాకెట్ విన్ అవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ 183 క్వశ్చన్ మనం చూసుకుంటే వరల్డ్ బ్యాంక్స్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎల్పిఐ అంటున్నాం 2023 ర్యాంక్ అనేది రీసెంట్గా రిలీజ్ చేశారు. అందులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత చూడండి. ఇదేంటి 2023 రిలీజ్ చేశారు కదా, క్లియర్గా మనకెంత ఇండియా ర్యాంక్ వచ్చేసి 38th ప్లేస్లో ఉంది. అయితే ముందు 2014 మనం చూసుకుంటే 54 ర్యాంక్లో ఉండేది, ఇప్పుడు మనకి 38th ర్యాంక్ వచ్చింది. ఓకేనా? వరల్డ్ బ్యాంక్స్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. ఓకేనా? అంటే 2022 సంవత్సరానికి 2023లో ఇస్తారు బేసిక్గా, బట్ రీసెంట్గా అయితే ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. 38th ర్యాంక్ వచ్చింది మొత్తం 139 కంట్రీస్లో. సో నెక్స్ట్ 184th క్వశ్చన్ మనం చూసుకుంటే విచ్ కంట్రీ బికేమ్ ద ఫస్ట్ టు క్రిమినలైజ్ ద యూస్ ఆఫ్ ఏఐ టూల్స్ టు జనరేట్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్? పిల్లల అశ్లీల చిత్రాలు అండ్ వీడియోలు రూపొందించడానికి ఏఐ సాధనాలను ఉపయోగించడాన్ని నేరంగా పరిగణించిన మొదటి దేశం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్, యునైటెడ్ కింగ్డమ్ అండి. యూకే అంటాం, యునైటెడ్ కింగ్డమ్. సో ఎవరైతే పిల్లలవి ఏవైనా సరే సెక్షువలైజ్డ్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివి ఏం ప్రిపేర్ చేసినా సరే మొదటి దేశం అనమాట యూకే.
చట్టాన్ని తీసుకొచ్చింది. సో చాలా 5 సంవత్సరాల ప్రిజన్ అలాగే చాలా పెనాల్టీస్ కూడా వేస్తామని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసింది అనమాట. అవి ఉంచుకోవడం లేదా వాటిని అందరికీ పంపించడం కూడా నేరంగా పరిగణిస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ 185 క్వశ్చన్ మనం చూసుకుంటే 22 ఫౌండేషన్ డే ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. అది ఎప్పుడు అని అడుగుతున్నారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ యొక్క 22వ స్థాపన దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఎప్పుడండి? ఫిబ్రవరి 19, 2025 22nd ఫౌండేషన్ డే జరుపుకున్నారనమాట. ఓకేనా? సో ప్రస్తుతం చైర్మన్ ఎవరు? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే అంతార్ సింగ్ ఆర్య అండి. అంతార్ సింగ్ ఆర్య. సో నెక్స్ట్ 186th క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రం ఎక్కడ ప్రారంభించబడిందంటే మధ్యప్రదేశ్లోని రేవాలోని ప్రారంభించారన్నమాట. రేవా మధ్యప్రదేశ్లో, గోవింద్గర్ రేవా డిస్ట్రిక్ట్లోని మధ్యప్రదేశ్లో ప్రారంభించారు వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి, ఇదే రీజియన్లోని ఫస్ట్ వైట్ టైగర్, దాని పేరు మోహన్ అనమాట. అది 1951లో డిస్కవర్ చేశారు మహారాజా మార్తాండ్ సింగ్ జూడియో గారు. ఓకేనా? సో నెక్స్ట్ 187th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏషియాస్ ఫస్ట్ గ్లోబల్ హైపర్ లూప్ కాంపిటీషన్ 2025లో జరిగింది. ఏ ఇన్స్టిట్యూషన్లో హోస్ట్ చేశారు? ఏ ఇన్స్టిట్యూషన్ దీన్ని హోస్ట్ చేసింది అంటున్నారు. 2025లో ఆసియా యొక్క మొట్టమొదటి గ్లోబల్ హైపర్ లూప్ పోటీని ఏ సంస్థ నిర్వహించింది? ఇక్కడే మీరు చూడొచ్చు, ఐఐటి మద్రాస్ నిర్వహించడం జరిగిందనమాట. ఓకేనా? ఏంటి హైపర్ లూప్ కాంపిటీషన్ అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది మారుతుంది. ఇప్పుడు చూడండి, పాడ్స్ నుంచి చాలా ఫాస్టెస్ట్ ట్రైన్స్ అనేవి తీసుకొస్తున్నారు కదా, వాటిని టెస్ట్ చేయడానికి అనమాట. ఎవరెవరు సపోర్ట్ చేశారు చూడండి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. ఆ ట్రాక్ని ప్రిపేర్ చేయడంలోని ఇండియన్ రైల్వేస్, అలాగే ఆర్క్యులర్ మిట్టల్, అలాగే ఎల్ఎన్టీ, అలాగే హిండాల్కో ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేశారనమాట. 450 మీటర్ల టెస్ట్ ట్రాక్ని అక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగిందన్నమాట. ప్రిపేర్ చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో అందులో ఈ పాడ్స్ ఎంత హై స్పీడ్లోని వెళ్తాయి అనేది వీళ్ళు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా చేయడం జరిగిందని ఇక్కడ తెలుస్తుంది మనకి. సో నెక్స్ట్ 188 క్వశ్చన్, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? ఏ డేట్ అంటున్నారు? ఇక్కడే ఉంది డేట్, ఫిబ్రవరి 21. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనేది ఈ సంవత్సరం థీమ్ అనమాట, 2025 థీమ్. సో నెక్స్ట్ 189th క్వశ్చన్, వేర్ వాజ్ ద G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ హెల్డ్ ఇన్ ఫిబ్రవరి 2025? 2025 ఫిబ్రవరిలో G20 విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. ఓకేనా? సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఎక్కడ? సౌత్ ఆఫ్రికాలో జోనస్బర్గ్లో జరిగిందన్నమాట. G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్, విదేశాంగ మంత్రుల సమావేశం. ఓకేనా? జోనస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అయితే చూసుకోండి, ఇది ఫస్ట్ టైం కంట్రీ హోస్ట్ చేసిందనమాట G20 ప్రెసిడెన్సీ. This meeting was part of South Africa's G20 presidency, marking the first time the country hosted such an event. సో ఇందులో ఏం డిస్కషన్స్ మెయిన్గా జరుగుతాయంటే గ్లోబల్ ఛాలెంజెస్, జియోపొలిటికల్ టెన్షన్స్, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మెయిన్గా ఇక్కడ డిస్కషన్స్ అనేవి నడిచాయి. సో 190 క్వశ్చన్ మనం చూసుకుంటే, సెబీ ఒక న్యూ పోర్టల్ లాంచ్ చేసిందనమాట టు రిపోర్ట్ టెక్నికల్ గ్లిచెస్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. భారత ఆర్థిక మార్కెట్లో సాంకేతిక లోపాలని నివేదించేందుకు సెబీ ప్రారంభించిన కొత్త పోర్టల్ పేరేంటి అంటున్నారు. ఇక్కడే చూడొచ్చు మీరు, ఐస్పాట్ అనే ఒక పోర్టల్ని ఇది ఏం చేసింది, లాంచ్ చేయడం జరిగింది సెబీ. ఐస్పాట్ అంటే ఇంటిగ్రేటెడ్ సెబీ పోర్టల్ ఫర్ టెక్నికల్ గ్లిచెస్ అనమాట, అది ఐస్పాట్ పోర్టల్. సో నెక్స్ట్ 191 క్వశ్చన్ చూడండి, ఇండియాస్ ఫస్ట్ బయో బ్యాంక్ ఇన్ ఏ జూ ఎస్టాబ్లిష్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఏ జూలో? భారతదేశంలోని మొట్టమొదటి జూ బయో బ్యాంక్ ఎక్కడ స్థాపించబడింది అంటున్నారు. ఎక్కడ? పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అండి. పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. దీన్నే యాక్చువల్లీ డార్జిలింగ్ జూ అని కూడా అంటారు. డార్జిలింగ్ జూ అని కూడా అంటారు. ఇక్కడ మనకి ఫస్ట్ బయో బ్యాంక్, ఫస్ట్ జూ బేస్డ్ బయో బ్యాంక్ అనేది
ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్రోజన్ జూ అని కూడా అంటారు. దీన్ని మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఏం చేస్తుంది ఇది? డిఎన్ఏ సెల్ టిష్యూస్ని, రీప్రొడక్టివ్ శాంపిల్స్ని, ఎండేంజర్డ్ స్పీసెస్ ఏవైతే అంతరించిపోతున్నాయో వాటి అన్నిటినీ కూడా వాటి డిఎన్ఏ సెల్ టిష్యూస్ రీప్రొడక్టివ్ శాంపిల్స్ని స్టోర్ చేస్తుంది అనమాట ఈ బయో బ్యాంక్ అనేది. సో నెక్స్ట్ 192 క్వశ్చన్, ఐసీసీ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ విన్నర్ ఎవరు అంటున్నారు. క్లియర్గా ఇక్కడ మీరు చూస్తేనే అర్థమైపోతుంది, జెర్సీస్ చూస్తే భారతదేశం, ఇండియా విన్ అయింది. సెకండ్ కన్సిక్యూటివ్ ఐసీసీ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ టైటిల్ 2025 విన్ అయింది. ఎవరిని ఓడిపించి? సౌత్ ఆఫ్రికాని ఓడిపించి. గొంగాడి త్రిష వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కింద ఇచ్చారనమాట. సో నెక్స్ట్ 193 క్వశ్చన్, నార్త్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ లాంచ్ చేశారు? ఉత్తర భారతదేశపు తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది అంటున్నారు. ఎక్కడ? దబోటా నలగర్. దబోటా నలగర్లోని హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి లాంచ్ చేయడం జరిగిందనమాట. దబోటా విత్ 1 మెగావాట్ కెపాసిటీ. ఓకే. సో నెక్స్ట్ 194 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ స్టేట్ ఎన్ ప్రౌడ్ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది? దీనికి ఎందుకు? సేఫ్ డిస్పోజల్ ఆఫ్ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్, గడువు ముగిసిన మందులను సురక్షితంగా ఉంచేందుకు ఎన్ ప్రౌడ్ ప్రాజెక్ట్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటున్నారు. ఏ రాష్ట్రం అండి? కేరళ ప్రారంభించడం జరిగిందనమాట. అంటే ఏవైతే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోతాయో వాడకుండా అలా వదిలేస్తారు, ఆ మెడిసిన్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా వాటిని డిస్పోజ్ చేయాలి. ఓకేనా. సో అందుకని ఇదే ఇండియాస్ ఫస్ట్ స్టేట్ అయిందనమాట కేరళ. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దాని పేరేంటి? ఎన్ ప్రౌడ్, న్యూ ప్రోగ్రామ్ ఫర్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్. సో నెక్స్ట్ 195 క్వశ్చన్ మనం చూసుకుంటే, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ఫిబ్రవరి 2025. 2025 ఫిబ్రవరిలో భారత ప్రధానమంత్రి యొక్క రెండవ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటున్నారు. ఇక్కడే మీరు చూడొచ్చు, శక్తికాంత దాస్ గారు నియమితులయ్యారనమాట. ఇంతకు ముందే ఏం చేసేవారు? రిజర్వ్ ఆర్బీఐకి గవర్నర్ కింద ముందు ఉండేవారు. ఓకే. సో ఇప్పుడు ప్రెజెంట్ ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్లోని ఇతను ఒకరి కింద ఉన్నారు. ఇంకొకరు ఎవరు? ప్రమోద్ కుమార్ మిశ్రా అనమాట. సో నెక్స్ట్ 196 క్వశ్చన్, ఓడిఐ క్రికెట్ నుంచి మార్చ్ 2025లో 170 మ్యాచ్లు ఆడిన తర్వాత ఏ క్రికెటర్ రిటైర్ అయ్యారు అంటున్నారు. ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తే చెప్పొచ్చు, ఎవరండి? స్టీవ్ స్మిత్ అనమాట. ఇతను ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్. ఓకేనా. సో ఓడిఐస్ నుంచి రిటైర్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 197th క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ 2025 ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటున్నారండి. ఓకేనా. ఇక్కడే మీరు చూడొచ్చు, ఏ స్టేట్ అండి? మధ్యప్రదేశ్ లాంచ్ చేసింది అనమాట. భారతదేశ తొలి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 2025 ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే మధ్యప్రదేశ్ ప్రారంభించిందనమాట. దేనికి అంటే మెయిన్గా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ని టైర్ 2 సిటీస్కి, ఇప్పుడు మెయిన్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్కే వెళ్తే ఎలా అండి. సో టైర్ 2 సిటీస్కి కూడా అట్రాక్ట్ చేసేందుకు, లైక్ ఇండోర్, భోపాల్, వీటికి కూడా అట్రాక్ట్ చేసేందుకు ఈ మధ్యప్రదేశ్ వచ్చేసి ఈ జీసీసీ పాలసీని మనకి లాంచ్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ 198 క్వశ్చన్, అసోచామ్ అంటే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అంటాం. దాని యొక్క ప్రెసిడెంట్ కింద ఎవరు అపాయింట్ అయ్యారు అంటున్నారు. ఎవరు? సంజయ్ నాయర్ గారు అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఇతను ఫౌండర్ ఆఫ్ సొరీన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇతన్ని అసోచామ్ ప్రెసిడెంట్ కింద అపాయింట్ చేశారు. సో నెక్స్ట్ 199th క్వశ్చన్, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 ఏ దేశం హోస్ట్ చేస్తుంది? ఏ దేశం నిర్వహించనుంది అని అడుగుతున్నారు. ఏది? యుఏఈ అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎక్కడా అంటే దుబాయ్లో. దీని థీమ్ ఏంటి అంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనమాట. సుమారుగా 100 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఇందులో మెయిన్గా ఏఐ గురించి, క్లైమేట్ చేంజ్ గురించి అంటే వాతావరణ మార్పుల గురించి, పరిపాలన మరియు నావీన్యతపై చర్చించాయన్నమాట, ఇన్నోవేషన్. సో నెక్స్ట్ 200 క్వశ్చన్ మనం చూసుకుంటే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ కన్వర్షన్ సిస్టమ్ లాంచ్డ్ ఎట్ ఎయిమ్స్ ఢిల్లీ ఇన్ ఫిబ్రవరి 2025. 2025 ఫిబ్రవరిలో ఎయిమ్స్ ఢిల్లీలో ప్రారంభించిన భారతదేశ తొలి స్వయంచాలిత బయోమెడికల్ వ్యర్థాల పరివర్తన వ్యవస్థ పేరేమిటి అంటున్నారు. ఏంటి?
ఎస్ఆర్ జనం అండి. ఎస్ఆర్ జనం, ఓకేనా? ఎస్ఆర్ జనం, సర్జనం, ఎస్ఆర్ జనం. ఓకే, ఇది ఎయిమ్స్ ఢిల్లీ దీన్ని లాంచ్ చేసిందనమాట. అంటే ఏంటి మీకు క్లియర్గా అర్థం అవ్వాలి, ఆ బయోమెడికల్ వేస్ట్ వల్ల చాలా పొల్యూషన్, అది ల్యాండ్లోకి వెళ్ళిపోతే చాలా వ్యర్థాలు, అవి ల్యాండ్లోకి వెళ్ళకూడదు కదా. అందుకని వాటిని ఏం చేస్తారు, ఇవి ఇందులోకి మనం వేస్తే కాస్ట్ ఎఫెక్టివ్ సిస్టమ్, అలాగే కన్వర్ట్స్ బయోమెడికల్ వేస్ట్ వితౌట్ ఇన్సినరేషన్ అండ్ రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్. ఆ వ్యర్థాలని ప్రాసెస్ చేస్తుంది అనమాట, పర్యావరణానికి నష్టాన్ని తగ్గిస్తుంది. ఓకేనా? సో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలోని మరికొన్ని బిట్స్ అయితే చూద్దాం. సో చూసుకోండి, జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లోని మనకి పీడిఎఫ్స్ అండ్ మాక్ టెస్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. 700 బిట్స్, లాస్ట్ 8 months కరెంట్ అఫైర్స్, కేవలం 100 రూపాయలు మాత్రమే. సో తప్పకుండా జాయిన్ అవ్వండి, మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ అన్నిట్లోని ఖచ్చితంగా ఇందులోంచి బిట్స్ అయితే వస్తాయి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.